ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మీకు గిరాకీ తగ్గిందని అంటా ఉన్నారు. సోదరులకు ఇంకో చిన్న మనవి చేసుకుంటాను, ఖచ్చితంగా తేడా అయితే ఉండింటది. కాకపోతే కొంతకాలంలో కొంత కణం గడుస్తే ఇంతకు ముందు మీరు ఎక్కడ బిజీ రోడ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే బస్సులకు పోటీగా మీరు వాహనాలు నడుపుతా ఉన్నారు. కొంచెం లోపలికి పోయి అవసరం లేకుండా మెయిన్ రోడ్లలో నడుస్తుంటే కనిపించి ఎక్కిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం పక్కకు పోతే బస్సులు ఎక్కడైతే రూట్లు లేవో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మన గిరాకీ తగ్గకుండా మనకు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఆడవాళ్ళు ఆటో ఎక్కేది ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కిన బస్సు ఫుల్గా ఉందని చెప్పి మగవాళ్ళు ఆటోలు ఎక్కడం కూడా పెరిగింది. దీనన్నిటి వల్ల కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నష్టమైతే ఆటోలకు ఉంది కాబట్టి అది గుర్తించే ఈరోజు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు మీకు అయ్యే ఖర్చులు తగ్గించి అదనంగా ఈ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్ సోదరులు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ సోదరులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే పేదవాడికి ఎప్పుడూ సంక్షేమం చేస్తూ ఉంటాం. అలాగే ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇల్లు అభివృద్ధి చెందాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది.